పవన్ కళ్యాణ్కి ఉన్న లిమిటేషన్స్, ఆయనకున్న అవసరాల రీత్యా పవన్ కళ్యాణ్ అక్కడ కష్టపడలేదు. కానీ పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే చంద్రబాబు ఎలా సీఎం అయ్యేవాడు? అది కూడా వరంలా అంటే ఆలోచించాలి కదా. పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురంలో కష్టపడిపోయి ఉండొచ్చు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డాడు, తిరిగాడు. ఆయనకి హెల్త్ కూడా అంత మిగతా వాళ్ళలాగా రాజకీయ నాయకుల్లాగా అంత గొప్ప హెల్త్ కూడా లేదు పవన్ కళ్యాణ్కి. చాలా ఇష్యూస్ ఉంటాయి ఆయనకి. 2-3 సార్లు ఆయనకి తీవ్ర జ్వరం వచ్చి కూడా మధ్యలో హైదరాబాద్ వచ్చిపోయాడు. ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ కష్టపడకపోతే బీజేపీ అసలు కలిసేది కాదు. బీజేపీ కలవకపోతే పోల్ మేనేజ్మెంట్ చంద్రబాబు ఈ స్థాయిలో చేయగలిగేవాడు కాదు. జగన్ సునాయాసంగా గెలిచుండేవాడు. కాకపోతే సీట్లు తగ్గుంటాయి, అది అందరూ అనుకున్నారు యాక్చువల్లీ. కానీ పవన్ కళ్యాణ్ ఆ మ్యాజిక్ చేయడం ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ అసలు ఒప్పుకునేవాడు కాదు. ఆయనే చెప్పాడు, పవన్ కళ్యాణే చెప్పాడు, నేను ఎంతో కష్టపడి ఒప్పించాను, వాళ్ళ దగ్గర తిట్లు కూడా తిన్నానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎందుకంటే మోడీకి చంద్రబాబు మీద ముక్కు వరకు కోపం ఉంది. ఆయన ఎప్పుడు నమ్మడు చంద్రబాబుని. చంద్రబాబుకి యాంటీగా చాలా తీవ్రంగా మాట్లాడిన వ్యక్తి మోడీని కూడా అదే స్థాయిలో చంద్రబాబు మాట్లాడాడు. అలాంటి కాంటెక్స్ట్లో రెండోది వాళ్ళకి జగన్ ఫ్రెండ్లీగా ఉన్నాడు, జగన్ సపోర్ట్ చేస్తున్నాడు, అన్ని బిల్లులకి అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు, రాజ్యసభలో కానీ పార్లమెంట్ లోక్సభలో కానీ. అలాంటప్పుడు వాళ్ళు చంద్రబాబుని సపోర్ట్ చేయాలన్న అవసరం అప్పట్లో బీజేపీకి లేదు. కానీ ఓన్లీ జగన్ ఏంటంటే ఎన్డీఏలో చేరే పరిస్థితి లేదు. బీజేపీకి కూడా ఒక భయం ఉంది, ఎన్డీఏలో లేకపోతే రేపొద్దున కాంగ్రెస్కి కొద్దిగా అటు ఇటుగా వచ్చినప్పుడు జగన్ అటు ఏమన్నా షిఫ్ట్ అయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్ కానీ ఎన్డీఏలో చేరితే మనం జగన్ నమ్మొచ్చు, ఎన్డీఏలో జగన్ చేరే పరిస్థితి లేదు, ఎందుకంటే జగన్కి ఇక్కడ మైనారిటీ ఓట్లు పోతాయని ఒక భయం ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు అన్ని చూసి పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకి, రెండోది పవన్ కళ్యాణ్తో వాళ్ళు సుదీర్ఘ ట్రావెల్ అవదలుచుకున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి బీజేపీ అక్కడ నిలదొక్కోవడానికి బీజేపీకి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉంది. అందువల్ల లాంగ్ టర్మ్ ప్లాన్ దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్లో కొంత కాంప్రమైజ్ అవుదామని చూశారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ రోల్ అయితే ఉంది. సో ఈయన చెప్పిన దాంట్లో ఒక అర్ధ సత్యం అంటారు కదా, అలాగే కొంత సత్యం ఉంది, కంప్లీట్గా సత్యం లేదు. ఆ కొంత సత్యం ఏంటంటే నిజంగానే ఈయన కష్టంతోనే పవన్ కళ్యాణ్ గెలిచాడు. గౌరవం రాలేదనేది కూడా ఇది, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన హామీ చంద్రబాబు నెరవేర్చలేదు. కాకపోతే ఇంకొక సత్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ కష్టపడలేదంటే రాష్ట్రం ఆయన ధైర్యంగా వెళ్ళి ప్రజలకు అండగా నిలబడ్డాడు. అందువల్ల ప్రజలు ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సింపతి ఉంది. సో ఆయన టికెట్ ఆశించాడు సహజంగానే. కానీ చంద్రబాబు పరిస్థితి ఏంటి? తను పొత్తు మీద డిపెండ్ అయిన వ్యక్తి చంద్రబాబు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేకపోతే తాను గెలవలేనని చెప్పి పవన్ కళ్యాణ్ని గట్టిగా పట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీని దీంట్లోకి పొత్తులోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు మళ్ళీ జగన్ వచ్చుండేవాడు అనేది అందరికి కూడా ఇవాళ తెలుసు. సో అంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకున్న సీటుని ఖచ్చితంగా చంద్రబాబు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కడైనా. సో పవన్ కళ్యాణ్ ఏమో పిఠాపురం కోరుకున్నాడు. సో పిఠాపురంలో కాపు పాపులేషన్ దాదాపు 90,000 పైన ఉంటారు. తనకి అక్కడ గట్టి ఇది ఉంది కాబట్టి అక్కడ గెలుస్తాం అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న అంచనా. ఎందుకంటే తెలుగుదేశం కూడా అక్కడ స్ట్రాంగ్గా వర్మ గతంలో గెలిచాడు. వైసీపీ వీక్గా ఉంది, వంగ గీతకి ఇచ్చారు. సో వైసీపీ వీక్గా ఉంది కాబట్టి అక్కడైతే సునాయాసం గెలుస్తాం అనేది పవన్ కళ్యాణ్కు ఉన్న అంచనా. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఈయన ఫస్ట్లో ఒప్పుకోలేదు ఎవరు వర్మ. ఎందుకంటే నేను ఇంత కష్టపడి కరోనా టైంలో అంత కష్టపడి దీన్ని ఏదో ఫుల్గా ఆహారాన్ని నాకు వచ్చినట్టుగా నేను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చిన ఏం పస్తులుండా అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఏండ్ల తరబడి పనిచేసిన వ్యక్తి ఒక్కసారిగా ఆయన నోటి దగ్గరకు వచ్చిన దాన్ని లాగేస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. కానీ చంద్రబాబు ఆయన పిలిచి మొత్తాన్ని కన్విన్స్ చేశాడు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని కూడా వచ్చాయి. అప్పుడు కూడా ఏమైందంటే ఈ వర్మకు కూడా వైసీపీ వాళ్ళు గాలం వేశారు, మేము ఇస్తాం నీకు టికెట్. కానీ ఆయన పోకుండా ఆయన గట్టిగా ఉన్నాడు, చంద్రబాబు మాటకి కట్టుబడి ఉన్నాడు. నేను ఫస్ట్ గెలవగానే ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. అలాగే ఆయన వెళ్ళాడు. అయితే ఎన్నికల ముందు కూడా ఈ వర్మ మీద రకరకాల ఇబ్బందులు వర్మకు వచ్చాయి. తెలుగుదేశం ఎందుకంటే ఇప్పుడు కెమిస్ట్రీ అర్థమెటిక్ అంటారు రాజకీయాలు పొత్తుల్లో. కెమిస్ట్రీ అంటే వీళ్ళు కలవడం కెమిస్ట్రీ, అర్థమెటిక్ అంటే ఓట్ల షేర్ అర్థమెటిక్. సో ఈ ఓట్ల షేర్ అవ్వాలంటే కింద కేడర్ కూడా కలిసి పనిచేయాలి. కానీ తెలుగుదేశం వాళ్ళు మన జనసేన కేడర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. జనసేన కేడర్కి పవన్ కళ్యాణ్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కలవలేదు వాళ్ళని చాలాసార్లు. వాళ్ళు
ఇబ్బందులు పడ్డారు. దానికి పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నా చుట్టూ ఒక బ్లేడ్ బ్యాచ్ తిరుగుతున్నారు, ఎవరినంటే వాళ్ళు కలవలేని, ఇవన్నీ కూడా అప్పుడు చెప్పాడు. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురంలో స్టే చేసి తను క్యాంపెయిన్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ తిరగాలి. ఎందుకంటే ఈ మొత్తం 3 పార్టీల కూటమిలో పవన్ కళ్యాణే స్టార్ క్యాంపెయినర్ కాబట్టి పవన్ కళ్యాణ్ అందుకనే చంద్రబాబు కూడా లోకేష్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిప్పనీయకుండా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది వస్తుంది లోకేష్ కూడా తిరిగితే, పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయాలని చెప్పి చంద్రబాబు వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశాడు. పవన్ కళ్యాణ్కి కూడా అది అవసరం కాబట్టి ఆయన కూడా తిరగాల్సి వచ్చింది. తనకు కూడా 21 సీట్లో నిలబెట్టాడు కాబట్టి తను తిరగాలి, తన పార్టీకి తిరగాలి. అట్లాగే కూటమి తరఫున కూడా ప్రచారం చేయాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి మొత్తం పవన్ కళ్యాణ్ గెలిపించాల్సిన బాధ్యత ఎస్విఎస్ఎన్ వర్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన గట్టిగా చేశాడు కూడా. సో చేశాడు, దాని ఫలితం గెలిచాడు. అయితే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ రాలేదు, ఆయన ఆల్రెడీ 9 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ వస్తుందా అది తెలీదు. ఇప్పుడు తను ఇబ్బంది పడుతున్నాడు, నమ్ముకొని పనిచేసిన కేడర్ అంతా కూడా ఖచ్చితంగా ఇబ్బంది. ఆల్రెడీ 2-3 సార్లు గొడవలు కూడా అయినాయి. వర్మ కంప్లైంట్లు ఇచ్చాడు, చాలామంది తెలుగుదేశం కేడర్ తన కేడర్ మీద దాడులు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఒకటి ఆయనకి ఎమ్మెల్సీ రాలా, 2 ఆ ప్లేస్లో తను గెలిపించి కూడా తనకు అక్కడ ఇంపార్టెన్స్ లేదు, పవన్ కళ్యాణ్ బ్యాచ్ తనని పట్టించుకోవట్లేదు. ఇటువంటి అసంతృప్తులు ఆయనకు ఉన్నాయి. అంటే నేను మామూలుగా అయితే నేను గెలిపించి నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని, ఇక్కడ నా హోదా బాగుండేది, నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయగలిగేవాడిని. ఇప్పుడు నేను నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను, నాకు ఆ కైండ్ ఆఫ్ పరపతి లేదు అన్న ఒక అసంతృప్తి అయితే వరంలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చాలా కష్టపడ్డాడు. వైసీపీ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ డిక్లేర్ చేశారో, పవన్ కళ్యాణ్ చాలా రోజుల వరకు చెప్పలేదు కూడా అక్కడ. ఎందుకంటే వైసీపీ మనం ఎక్కడైనా చేస్తే అక్కడ వాళ్ళు మోహరిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ లేట్ కూడా చేశాడు. చేసినాక వంగగీతను అక్కడ పెట్టినాక పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అక్కడ దాదాపు 3-4 పెద్ద లీడర్ని, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని, తర్వాత మన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని అక్కడ దింపి చాలా పెద్ద స్థాయిలో అక్కడ డబ్బులు కూడా విపరీతంగా వెదజల్లి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయమనేది వైసీపీ శబ్దం, దాన్ని వాళ్ళు నెరవేర్చుకోవడం కోసం చేశారు. అంత చేసినప్పటికి కూడా గెలిచాడంటే కేవలం ప్రధానంగా వర్మ ఇదైతే ఉంది. వర్మ కానీ వాళ్ళ అబ్బాయి కిషోర్ కానీ వీళ్ళు గట్టిగా అక్కడ పనిచేశారు. ఈ క్రమంలో వర్మ అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు పెడుతున్నాడు. రీసెంట్గా ఏం పెట్టాడంటే కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అని ఒక ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు. దాని కింద తను గతంలో అంటే క్యాంపెయిన్లు, తను మాట్లాడిన వీడియోలు, తన క్యాంపెయిన్ వీడియోలు అన్నీ కూడా పోస్ట్ చేశాడు. అంటే అర్థమేమి, ఎక్కడ పవన్ కళ్యాణ్ వీడియో కానీ ఏమీ లేదు. ఆయన చెప్పదలుచుకుంది ఏంది అంటే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదు, కష్టపడి గెలిస్తేనే నిజమైన గౌరవం, నేను కష్టపడి గెలవలేదు, నేను గెలిపిస్తే గెలిచాడు అన్న సెన్స్తో పెట్టినట్టుగా ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. జనరల్గా కూడా అదే వస్తుంది. లేకపోతే ఆయన కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం అంటే కష్టపడి ఎవరు సాధించారు విజయం, నేను సాధించాననే కదా ఆయన చెప్పుకుంటున్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ వీడియోలు పెట్టుండేవాడు, కనీసం పవన్ కళ్యాణ్ తను ఉన్న వీడియోనా పెట్టేవాడు. ఓన్లీ తన వీడియోలు పెట్టి ఈ కొటేషన్ పెట్టాడంటే క్లియర్గా ఇది పవన్ కళ్యాణ్ కాదు నాయన, గెలిపించింది నేను, కష్టపడి గెలిపించింది నేను, ఆ గౌరవం నాకు దక్కాలి అనేది ఆయన చెబుతున్నట్టుగా ఉంది.